ఈ డిబేట్ మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘురామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు అద్దంకి దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. సో ఒకసారి మనం ఈ ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు. ఈవీఎంలు ఏదో అయిపోతుంది, ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది, న్యాయం జరగడం లేదు, ప్రజా తీర్పు మ్యానిపులేట్ అవుతోంది, ఈ తరహాలో ఆయన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనేమో అసలు ఎవరు ఈవీఎంల గురించి తప్పుగా మాట్లాడతారా, ఈవీఎంలు ఎంత అద్భుతం, ఆహా ఓహో అని మాట్లాడారు. సో అప్పుడు మాట్లాడింది ఒకసారి విన్న తర్వాత ఆయనకు అప్పుడేం మాట్లాడాడు ఆయన గుర్తులేదు. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి గుర్తు వస్తుంది. సో ఏంటనేది ఒకసారి చూద్దాం. బయట ఏంటి పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. సో అది 2019లో జరిగిన ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి డెఫినెట్గా అప్పుడు 2019లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈవీఎంల మీద ఆరోపణలు లేకపోతే అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా నాకు గుర్తులేదు, కానీ నేనైతే చూడలేదు గుర్తులేదు కాదు, అసలు అన్నట్టుగా కూడా ఇది లేదు. బట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు, ఈవీఎంలు ఏదో జరిగిపోయిందని మాట్లాడిన మాట వాస్తవం. అయితే దానికి కౌంటర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంత లేయర్స్ ఉంటాయి, ఇంత అద్భుతంగా చేస్తారు, వీళ్ళందరూ సంతకాలు పెడతారు, వీళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాతనే పోలింగ్ మొదలవుతుంది అని ఆయనే చెప్పాడు. అసలు ఈవీఎంల వల్ల ఎలాంటి ఇది జరిగే అవకాశం లేదని చెప్పారు కదా. మళ్ళీ ఇవాళ పెట్టిన ఆయన ట్విట్టర్లో పెట్టిన ఇదేంటి ఎక్స్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి @వైఎస్ జగన్ ఆయన హ్యాండిల్ అది. జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపియర్ టు బీ ప్రివైలెంట్ undoubtedly. In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy. అంటే న్యాయం చేసినట్టు కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనపడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని మాటలు చెప్పడం కాదు, ప్రజాస్వామ్యం కాపాడబడాలి. మనం కూడా అది కాపాడాలంటే పేపర్ బ్యాలెట్ వైపు వెళ్ళాలి, ఈవీఎంలు కాదు. ప్రపంచంలో అడ్వాన్స్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా
పేపర్ బ్యాలెట్లే వాడుతున్నాయి. కాబట్టి మనం కూడా పేపర్ బ్యాలెట్లకు వెళ్ళి ఆ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ యొక్క అసలైన అర్థాన్ని మనం కాపాడుకోవాలి అనేది వారు ఇచ్చిన సందేశం. ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యం? ఇది ఇందాక మీరు విన్న బయటలో ఏమన్నాడు, ఇప్పుడు ఈ ట్విట్టర్లో ఏమంటున్నాడు అంటే ఈ ఓటమికి ఆయన ఏం నిర్వచనం చెప్తున్నారు అనేది అర్థం కావట్లా. ఓటమిని జీర్ణించుకోలేక జనంలో ఒక ఇది చేయడానిక, లేకపోతే ఆయనే భ్రమలోకి వెళ్ళిపోయాడా? నేను ఓడిపోవడం ఏంటి, ఈవీఎంలు ఓడించి నన్ను జనం కాదనే భ్రమలోకి వెళ్ళిపోయాడా? ఆయన మాజీ మంత్రి వాళ్ళ నాయకుడు అంబటి రాంబాబు గారు ఇంకొక భాషను చెప్తాడు, జనం గగ్గోలు పెడుతున్నారంట, మేము ఓట్లు వేయలేదు, ఇట్లా ఎందుకు వచ్చినాయి అని గగ్గోలు పెడుతున్నారంట. ఏమో నాకైతే ఒక్క గగ్గోలు కూడా ఎక్కడ కనపడలా. మరి ఆయనకి ఎక్కడ వినపడిందో కనపడిందో నాకు తెలియదు. కానీ ఎనీవే, సో దీని మీద అసలు ఈవీఎంల పాట ఎందుకు పాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం చర్చిద్దాం. ముందుగా విక్రమ్ గారు, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, ఈవీఎంలు వచ్చిన కానీ ఇలాంటి అనుమానాలు వస్తానే ఉన్నాయి. ఓడిపోయిన ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడతాడు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్తారు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ ఎపిసోడ్ మీకు ఏమనిపిస్తుంది? మీరే పెట్టారు, గజ్జిని అని పెట్టారు. మేము గజ్జి అంటే ఆయన 19లో ఏం మాట్లాడారు అనేది ఆయన మర్చిపోయినట్టున్నారు. అందుకని ఓటమి ఎదుర్కొన్నంత వెంటనే అయితే మాట్లాడలేదు. అయితే 2-3 రోజులుగా ఎలాన్ మస్క్ ఏదో మాట్లాడాడు, దానికి రాహుల్ గాంధీ మాట్లాడాడు, కాబట్టి ఈయన కూడా మాట్లాడినట్టుగా కనపడుతుంది. సరే, ఎలాన్ మస్క్ మాట్లాడిన దానికిను ఇండియన్ ఈవీఎంస్కి ఫారిన్ ఈవీఎంస్కి చాలా తేడా ఉందండి. అంటే అమెరికాలో ఉండే ఈవీఎంస్ వేరు, ఇండియాలో ఉన్న ఈవీఎంస్ వేరు. ఇవి ట్యాంపర్ ప్రూఫ్ అని టైమ్ అండ్ అగైన్ అది ప్రూవ్ అయింది. ఆయన కూడా చెప్పాడు అదే. ఎందుకంటే ఇది దేంతో కూడా దాని ఏమంటారు, రీడిజైన్ చేయలేరు ఈవీఎంస్ని, హ్యాక్ చేయలేరు, బ్లూటూత్ పెట్టలేరు, తర్వాత మీకు ఓటీపీ జనరేట్ కాదు. ఇప్పుడు ఏదో మొన్న వచ్చింది మహారాష్ట్రలో ఏదో వచ్చింది, అదంతా బోగస్. అది బోగసే. ఆయన ఏదో ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు, ఓటీపీ చెప్పగానే అది ఓపెన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా దానికి ఎక్కడ అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది. దీని యొక్క ఎఫికసీ మీద సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాతనే వీవీప్యాట్స్ వచ్చినాయి. అంతకుముందు లేదు వీవీప్యాట్స్. ఈవీప్యాట్స్ వచ్చి ఇప్పుడు ఆయనే చెప్పాడు, అది వెరిఫై చేస్తారు, ఏజెంట్లు వెరిఫై చేస్తారు. పోలింగ్ మొదలైందని ఆయనే చెప్పాడు. 2% ఆఫ్ ది ఏదైతే ఉన్నాయో స్లిప్స్ అవన్నీ వెరిఫై చేసుకుంటారు. సో ఇక్కడ అనేక సందర్భాల్లో ఇవి ట్యాంపర్ ప్రూఫ్ అనేటువంటిది తేలిన తర్వాత కూడా ఆయన ఈ పాట పాడటం అనేది మంచిది కాదు. అంటే అది ఒక ప్రజల తీర్పుని, ప్రజల విఘ్నతని అవహేళన చేసినట్టుగానే మనం భావించాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అంటే, ఇవాళ 77 నుంచి ఇండియాలో ఈ ఈవీఎం సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నాలు జరుగుతా వచ్చి ఆఖరికి 82 నుంచి అంటే ఫేజ్డ్ మేనర్ 99 నుంచి ఫుల్ గా వచ్చింది. 99 లో కూడా ఫుల్ కాదు, మీకు అక్కడ కూడా ఫేజ్డ్ మేనర్. తర్వాత 2009 లో 14 లో ఫుల్ గా వచ్చింది. మనకి ఏంటంటే ఈసీఐఎల్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్, ఇవి రెండు కూడా చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో వాళ్ళు చూపించారు కూడా, వాళ్ళు ఇన్వైట్ చేశారు, దీని యొక్క సామర్థ్యాన్ని మీరు వచ్చి పరీక్షించుకోవచ్చని పైగా ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాదండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ పార్టీలు రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఎప్పుడన్నా వీళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేశారా? చేయలేదు. అంటే మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు, ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ పెడుతుంది, ఆల్ పార్టీ మీటింగ్ ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసి అభ్యంతరాలు ఉంటే తెలపమన్నారు. వీళ్ళు వెళ్ళలేదు, కనీసం పార్టీ నుంచి రిప్రజెంట్ చేయాల, అంటే రిటర్న్ గా కూడా ఇవ్వాల, ఓరల్ గా అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యి చెప్పలేదు. చెప్పకుండా ఇప్పుడు తీరా ఎలక్షన్స్ లో వాళ్ళకి రిజల్ట్స్ అనుకూలంగా రాలేదని ఈ విధంగా చెప్పడం అనేది, అది ఆయన అంటున్నాడు కదా, అంటే ఈ శీల పరీక్ష అంటారు కదా, ఆ శీల పరీక్ష పదే ఎవరు చేసుకోరు. అవును, మనకి పురాణాలు కూడా చదివాం, ఒకసారి శీల పరీక్ష జరుగుతుంది, అంతేగాని ప్రతిరోజు చేయడానికి ఉండదు. అది ఆయన ఏంటంటే ఆయన దుగ్ధ, ఆయన ఒక నేచర్. ఇవాళ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మీద సరే ఓటమే హోందాగా స్వీకరించకుండా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన ఆయన వ్యక్తిత్వాన్ని మీద చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు, అంటే ఆయన కనీసం వాళ్ళ ఒక పార్టీ వాళ్ళని పిలిపించి
ఇప్పుడు ఈవీఎంల మీద మనం ఏం చేద్దాము, ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు. కాదండి 2019, ఎందుకంటే వెనకే విజయసాయి రెడ్డి గారు వీళ్ళెవరు ఉన్నారు కదా, ఆ రోజు ఇలా జరిగింది ఈ విధంగా మాట్లాడి ఆయన ఎవరితో కూడా కన్సల్ట్ చేయడు, ఏకపక్షంగా ఆయన మాట్లాడేశాడు. ఆయన అంటే ఆయన డిఫీట్కి, ఆయన ఓటమికి, భయంకరమైనటువంటి ఓటమికి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన విధానాలు. అది మరొకసారి దాన్ని ప్రూవ్ చేసుకుంటాం. జీర్ణించుకోలేకపోవడం, ప్రజల దీన్ని గౌరవించకపోవడం. రైట్. పట్టాభి గారు, పోలింగ్ రోజు ఏం మాట్లాడాల, ఒకవేళ పోలింగ్ రోజు అనుమానాలు రావాలి ఈవీఎంలో. నేను అదే చెప్పాను, 2019లో కూడా ఎలక్షన్ జరిగిన రోజు పోలింగ్ రోజే అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకోవడం, నేను ఓటేసేసరికి ఆల్రెడీ 100 ఓట్లు పడి ఉన్నాయి, నేనే ఫస్ట్ ఓటర్ని, ఇట్లాంటివి వినపడినాయి. సరే నిజమా అబద్ధమా మనకి ఆధారాలు లేవు కాబట్టి చాలా మంది పట్టించుకోలేదు, కానీ అక్కడక్కడ వినపడినాయి. బట్ ఇప్పుడు ఈసారి అది కూడా లేదు, ఎక్కడ అసలు ప్రస్తావనే లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా ఎక్కడా కూడా ఈవీఎం లేదు, మాకు అనుమానంగా ఉంది, ఇట్లాంటి ఎక్కడా కనపడలా. సడన్ గా ఈయన ఎందుకు ఈ పాట అందుకున్నాడు? ఇప్పుడు వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు సాధారణంగా ఈ సైకో మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏంటంటే వాస్తవాలని ఒప్పుకోవటానికి అంగీకరించరండి. తమ కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి నిజాన్ని ఒప్పుకోరు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఇవాళ మన సైకో జగన్ రెడ్డి కూడా అంతే చేస్తా ఉన్నాడు. ప్రజలు అంత స్పష్టమైనటువంటి మ్యాండేట్ తీర్పు ఇచ్చిన తర్వాత, నీ 5 సంవత్సరాల పరిపాలనని తిప్పికొట్టిన తర్వాత, నిజంగా పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు నువ్వైతే జగన్ రెడ్డి, నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటావు, ఆత్మ పరిశీలన చేసుకుంటావు. నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ తప్పులు చేసింది నా ప్రభుత్వం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఒక సైకో కాబట్టి ఆ పని చేయకుండా ఆ ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, ఆ ఈవీఎంల్లో ఏదో తేడా ఉంది, ఏదో ఎలాన్ మస్క్ ఏదో అన్నాడు, ఇంకెవరో ఏదో అన్నారు అని కుంటి సాకులు అంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. ప్రజలు ఏదైతే చావు దెబ్బ కొట్టారో నిన్ను, నీ పార్టీని, జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు. 2019లో నువ్వేం మాట్లాడావో ఇప్పుడే మళ్ళీ ఒకసారి వీడియో ప్రదర్శించి చూపించారు. వీకే జగన్ రెడ్డి ఏం మాట్లాడాడో, ఎంత వివరంగా మాట్లాడాడో. మాక్ పోల్ గురించి చెప్పాడు, 50 ఓట్లు మాక్ పోల్ వేస్తారు, ఈవీఎంని టెస్ట్ చేస్తారు, మాక్ పోల్లో ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందని తెలిసిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు. మేమందరం ట్రైనింగ్ ఇచ్చాం, చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. మాక్ పోల్ గురించి చెప్పాడు, వీవీప్యాట్ గురించి చెప్పాడు. వీవీప్యాట్లో స్లిప్ కనపడుతుంది, అది మనం చూసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఒక్క ఓటర్ కూడా కంప్లైంట్ కూడా చేయలేదు. నేను వేసిన ఓటు మా పార్టీకి కాకుండా ఇంకెవరికో పడిందని ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్ కూడా రాలేదు, అయినా సరే మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి గతంలో సాక్షిలో కూడా ఏదో కుంటి సాకులు ఎత్తుకుతా ఉన్నారు, అది ఇదని వార్తలు కూడా వేశారు గతంలో ఈవీఎంలని సమర్థిస్తూ. అవును. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జీర్ణించుకోలేక. ఇంకొకటి కూడా వీకే గారు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏదో ప్రపంచవ్యాప్తంగా ఇంకా బ్యాలెట్లే వాడుతా ఉన్నారు, అది ఇదని మాట్లాడారు. దానికి కూడా ఒక చిన్న స్టాటిస్టిక్ నేను చెప్పాలి, డిబేట్ చూస్తున్నటువంటి వారికి ఈ కంపారిజన్ కూడా అర్థం అవ్వాలి. భారతదేశంలో ఓటర్స్ సంఖ్య 97 కోట్లండి, 97 crore నెంబర్ ఆఫ్ ఓటర్స్. వేరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఓన్లీ 24 crore, 24 కోట్లు మాత్రమే. భారతదేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉంటే అమెరికాలో ఉన్నది 24 కోట్లు. అదే ఇంగ్లాండ్లో, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నది 5 కోట్లు మాత్రమే. ఆస్ట్రేలియాలో ఉన్నది 1,78,00,000 మాత్రమే. అంటే మనతో పోల్చుకుంటే ఈ అగ్రదేశాలు ఇవే కదండి, యుఎస్, యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, వీటితోనే కదా మనం కంపేర్ చేసుకునేది. అవును. యుఎస్ కి మనకి యుఎస్ లో నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనలో 25%. కాబట్టి ఎంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ ఉన్నప్పుడు బ్యాలెట్ సిస్టమ్ అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ కౌంటింగ్. అందుకనే ఈవీఎం విధానాన్ని తీసుకొచ్చారు, చాలా ఎఫిషియెంట్ గా ఈవీఎం సిస్టమ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కాబట్టి ఈ ఎలాన్ మస్క్ అనే వ్యక్తి కొంచెం స్టాటిస్టిక్స్ చూసుకోవాలి. నువ్వు ఎవరిని ఎవరితో పోలుస్తున్నావు? లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా ఇంత భారీ ఎత్తున ఓటింగ్ అనేది ఎక్కడ జరగదు. అందుకనే మనం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని పెట్టుకున్నాం. అంతేకాకుండా వీకే గారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. గతంలో
అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ వల్ల ప్రతి ఈవీఎంకి ఒక వీవీప్యాట్ అనేది అటాచ్ చేయటం, అదేవిధంగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని పోలింగ్ బూత్స్ని సెలెక్ట్ చేసి వీవీప్యాట్ కౌంటింగ్ కూడా మ్యాండేటరీ చేసింది చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ వల్ల. అంటే రకరకాలుగా ప్రతి ఎలక్షన్కి ఇంకా కూడా కట్టుదిట్టంగా ఎవరికి ఎటువంటి అనుమానాలు కలగకుండా ఫుల్ ప్రూఫ్గా చేసుకుంటూ వచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ అనేది పూర్తిగా ఎవరు కూడా వేలెత్తి చూపటానికి వీల్లేనట్టుగా ఉంది సిస్టము. నేను 2014లో ఒక పార్లమెంట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను, మొన్న ఎలక్షన్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మేము ఈవీఎం ర్యాండమైజేషన్ దగ్గర నుంచి ఈవీఎం టెస్టింగ్ దగ్గర నుంచి ప్రతి సందర్భంలో కూడా యాజ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా కళ్ళతో నేను చూసా. కొన్ని వందల ఈవీఎంస్ నేను చెక్ చేశా, కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు నాకు ఒక్క ఈవీఎంలో కూడా ఏ పొరపాటు నాకు కనిపించలేదు. కాబట్టి వాళ్ళ ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగింది. ప్రతి ఒక్కరూ వీవీప్యాట్లో వాళ్ళ స్లిప్ చూసుకుంటా ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు, మీరు చూశారు కదా. ఇదిగో నా ఓటు నేను సైకిల్ కేసానని చెప్పి చాలా మంది వీడియోస్ పోస్ట్ చేశారు. ఇదిగో నేను గ్లాస్ గుర్తుకేసా, నా ఓటు సైకిల్ కేసానని చెప్పి. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా ఉంటే, కాబట్టి ఈ సైకో ఏంటంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు. రైట్, పటాల్ గారు నవ్వుకుంటా ఉన్నారు. రఘురామ్ గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ మరి ఎందుకు ఆయన ఇలాంటి ఆరోపణలు లేకపోతే ఈవీఎంల మీద తోసేస్తున్నారో ఈ ఓటమిని, దీన్ని ఎలా చూస్తోంది బీజేపీ, ఎలా తీసుకుంటోంది? నమస్కారం మీకు, ప్యానల్ పెద్దలకి, అదేవిధంగా ప్రేక్షకులకు. నేను పట్టాభి గారితోనూ మిత్రుడు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ పాలా గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఓటమిని జీర్ణించుకోవాల్సిన మనస్తత్వంతోనే ఇలా మాట్లాడారు అని అనుకోవాలి. ఎందుకంటే గెలిచినప్పుడు అబ్బో అద్భుతం, బేపక్షం, ఈవీఎంల వారు పోవట్లేదని అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఓటమి ఎదురయ్యేటప్పటికి అది తన లోపము అనేది గ్రహించకుండా ఎవరి మీద పెట్టాలి తప్పు, ఇప్పుడు ఎవరో ఒకరి మీద పెట్టాలి. ఇక కూడా ఉన్న 4 మంది మాదల మీద పెట్టడానికి లేదు. సో ఈవీఎంలు అనే మాట మీద అంటే ప్రపంచంలో అనేక దేశాలలో అనేక వ్యక్తులు భారతదేశం మీద ఏదో రకంగా, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారి మీద, ఏదైనా ప్రభుత్వం మీద ఏదో కక్ష ఏమంటారు దాన్ని, ఏదో బుర్ర జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. భారతదేశంలో చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంత ఎక్కువైంది కూడా. ఎందుకు అద్భుతమైన పరిపాలన భారతదేశానికి ఇవాళ ప్రపంచ దేశాల్లో పేరుస్తోంది. కాబట్టి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద డెమోక్రసీలో ఇంత అద్భుతంగా, ఇంత నీట్ గా ఏది ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించారు ఎలక్షన్ కమిషన్. అది కూడా చాలా గొప్పగా మనం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఇంత మంచి వాతావరణంలో ఉండగా ఎవడో దానికి ఈవీఎంల వల్ల ఏదో చిన్న వాడు మాట్లాడితే దాన్ని తీసుకుని అబ్బబ్బో ఏదో జరుగుతోంది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోయింది అని మాట్లాడడం వివేకమైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా అది ఆయన మాట్లాడిన దానికి ఆయనకే అది ఏమంటారు దాన్ని చిన్నతనం అయిపోతుంది అనమాట. సో ఇంత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసావు, ప్రజలు ఇచ్చారు, అద్భుతమైనటువంటి 151 సీట్లు ఇచ్చారు. నేను ఈ విషయంలో అనే పక్క రాష్ట్రాలను చూసుకోండి, బెంగాల్లో మమతా బెనర్జీ గారు 3 సార్లు గెలిచింది. ఏమంటే అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు గెలిచింది. ప్రతిపక్షాలు గెలవట్లేదండి. గుజరాత్ లో 6 సార్లు బీజేపీ గెలిచింది. సో ఒక్కొక్క తమిళనాడులో ప్రతిపక్షాలు గెలుస్తుంది, కాసేపు డిఎంకే గెలుస్తుంది, ఏడీఎంకే. ఎందుకంటే మీరు మన 400 సీట్లు తెచ్చుకోవచ్చు కదా ఈవీఎంలతో. మేము తెచ్చుకోలేమా? 240 ఎందుకు ఆయన జరిగితే అలాగైనా జరిగేది ఉంటే 240 మీద ఆధారపడి ఉన్నాము. సో సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నాం, గతంలో కూడా నడిపించిన అనుభవం ఉంది, నడిపిస్తున్నాం. సో అంచేత ఇవన్నీ ఏంటంటే కానీ ఇక్కడ ఒక ఫౌల్ గేమ్ ఒకటి నడుస్తుంది రఘు. ఏంటంటే మీరనే కాదు, ఏ పార్టీ అయినా ఓడిపోయినప్పుడల్లా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఇలాగే మాట్లాడింది, బీజేపీ వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ అలాగే మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక తెలుగుదేశం మాట్లాడింది. ఈవీఎంల మీద ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. మీ పార్టీలో పెద్ద ఆయన అయితే పుస్తకమే రాశాడు ఈవీఎంల మీద. మీకు తెలుసు ఆయన ఎవరు, నేనెందుకు చెప్పడం కానీ. అవునా కాదా? ఒప్పుకుంటాను. ఎందుకంటే అనేక వాదోపవాదాల మీద, అనేక అనుమానాల మీద
అనేక చర్చలు జరిగాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, ఎవరైనా సరే అలా ట్యాంపరింగ్ చేయగలిగితే రండి నిరూపించండి అని అడిగింది. అయితే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు వచ్చి దాన్ని నిరూపించలేకపోయారు. సో అంచేత దాన్ని ఒక అనుమానాలు ఉండడం అనేది సహజము. ఎలాన్ మస్క్ ని పిలిపించవచ్చుగా. ఇది దీని మీద ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేస్తే ఎవరు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇది కాదు అనేది అర్థమైంది అందరికి. అదే నేను అనేది ఏంటంటే ఎలాన్ మస్క్ కి సంబంధించి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వల్ల ఇమీడియట్ గా ప్రభావితులైంది, ఆయన మాటలకి గొంతు కలిపింది జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు తరఫున మా దయాకర్ గారు. ఈ దయాకర్ గారు అంటే ఆయన ఈవీఎం బాధితుడు. 2018 ఎలక్షన్స్ లో ఈవీఎం బాధితుడు. అయితే ఈవీఎం ఫెయిల్యూర్ వల్లనో, ఫెయిల్యూర్ మీన్స్ ఈవీఎం హ్యాక్ అవడం వల్లనో లేకపోతే ఇంకో రకంగానో బాధితుడు కాదు ఆయన. లాస్ట్ మినిట్ లో పార్టీలు ఒకటైపోయి ఈవీఎంలు ఓపెన్ చేయాలి అసలు పూర్తిగా. అలా మనం ఓడించారు అనేది తన ఆరోపణ, అది వేరే విషయం. కానీ దయాకర్ మీరు ఎందుకు ఇప్పుడు ఎలాన్ మస్క్ తో నేను కూడా ఏకీభవిస్తున్నా, బ్యాలెట్ పేపర్ తేవాలి, ఇదే మాటలు గతంలో బీజేపీ కూడా మాట్లాడినాయి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మిత్రులందరూ కూడా, వారందరికి కూడా ఇద్దరికి శుభాకాంక్షలు. ఒకరేమో ఎనలిస్ట్ కాబట్టి వారు దీన్ని నిశితంగా వినాలని. డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించింది కాదు, దేశం మొత్తం కదా. అంటే మీన్స్ ఇప్పుడు జగన్ గారు అన్నదాన్ని నేను రాటిఫై చేసినట్టు కాదు, నా అంశాలు దాంట్లో ఉన్నాయి. ఈ ఎలన్ మస్క్ మాట్లాడిన దానికి నేను మాట్లాడేదానికి, ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడండి, వెనకటి నేను తెలుగులో మాట్లాడి ఇంతే తేడా కనిపించి నేను ఇలా వీడియో పెట్టినా. దానివల్ల మీ ముందు ఇలా ముద్దాయిగా మరి అన్ని అంశాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అయితే ఒకటి ఏంటంటే ఎన్నికలన్నీ ఏదో ట్యాంపరింగ్ తోనో హ్యాకింగ్ తోనో మేనేజ్మెంట్ తో జరుగుతుందంటే నేను కూడా నమ్మనట్లంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకూడదు కదా ఒక రకంగా. అంతే కదా, కర్ణాటకలో తెలంగాణలో ఎందుకు వస్తుంది కాంగ్రెస్? ఎక్కడైనా రాకూడదు అసలు. మాకు ఈ మొత్తం ఇండియా కూటమికి ఎందుకు 239 231 సీట్లు రాదు. కాబట్టి ఇది కాకుండా నేనేమంటున్నంటే మేనేజ్ కావట్లేవు అని చెప్పితే మాత్రం నా ఉదాహరణ మీ ముందు చెప్పాలనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1,99,050 ఓట్లు సంథింగ్, ఏది 17B పోల్ డోట్స్. ఓకే, 20B ఉంటది, 20B కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అది 1,050 తేడాతో వచ్చింది నాకు. ఎక్కువ వచ్చినాయా? కౌంటెడ్ ఓట్లు ఎక్కువ వచ్చినాయా? కౌంటెడ్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అని అడిగిన నేను. ఇదే హైకోర్టు ముందు నేను ఇప్పుడు 6వ సంవత్సరం, నేను వేసి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, నా ఎవిడెన్స్ అయిపోయింది, చీఫ్ ఎలక్షన్ ఎవిడెన్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకుంటున్నారు మిగతా ఎవరైతే ఎక్కడెక్కడ బూత్లో. దాదాపు నాకు తెలిసి 13 బూతుల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సపోజ్ 927 ఉన్నాయనుకోండి, అక్కడ 1023 ఇట్లా ఎక్కువ రావడం. మామూలుగానైతే ఏమైతుంది, పోల్డ్ ఓట్ల కంటే మనం ఉన్న ఓట్ల కంటే తక్కువ ఓట్ల పర్సెంటేజ్ 87. నా దగ్గర 87 అనుకో ఆ టైంలో. మా అయితే అప్పుడు 800 820 అట్లా పడాలి. 1023 పడ్డాయి అదనంగా, ఇంకా ఒక 13 బూత్లలో పడ్డాయి. వీటిని అడిగిన. రెండవది ఏంటిది, 20 ఈవీఎంస్ ఎట్ ఏ టైం చెడిపోయినాయి ఒకటేసారి. సరే, ఆ చెడిపోవడం టెక్నికల్ అంశం కావచ్చు. ఇప్పుడు వాళ్ళు మన మిత్రులు ఇద్దరు చెప్పారు, పట్టాభి గారు చెప్పారు, మన రఘురామ్ గారు కూడా చెప్పిండ్రు. ఫుల్ ప్రూఫ్ ఉంటది కదా ఈవీఎంలది. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణలోని, అదే చంద్రబాబు నాయుడు గారు దానికి సాక్ష్యం ఉండాలని చెప్పేసి కోర్టులో చేసిన పార్టీల దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి ఏం చేసిందంటే తెలంగాణలో ఫస్ట్ టైం ఇన్వెంట్ చేసింది ఏంటిది, వీవీప్యాట్ ఒక్కటి మోడల్ గా లెక్క పెడతారు. మామూలుగా జనరల్ గా ఇప్పుడు 303 బూతులు ఉన్నాయనుకో. అయితే నా దానికి వచ్చే వరకు 20 ఈవీఎంస్ చెడిపోతే నేను మళ్ళీ 20 ఈవీఎంస్ వీవీప్యాట్ కౌంట్ కావాలని అడిగిన. నేను యాక్చువల్ గా రీఎలక్షన్ అడిగిన 20 ఈవీఎంల కాదు, ఇవ్వలేదు. రీకౌంట్ అడిగిన. ఫస్ట్ వద్దన్న తర్వాత మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి నేను కంప్లైంట్ చేసుకుంటే ఆయన 20 ఈవీఎం లెక్క పెట్టడానికి ఇచ్చింది. ఈ ఒక్క దాంట్లో లెక్క పెడితే 141 తేడా వచ్చింది. ఈ 141 నేను గైడ్ లైన్స్ లో లేదు, రూల్ బుక్ లో లేదు,
హ్యాండ్ బుక్ లో లేదు, నేను ఏడ రాయాలి సార్ అంటాడు అక్కడ రిటర్నింగ్ ఆఫీస్. ఎందుకు ఈ 141 తేడా చెప్తుందంటే పడకూడదు కదా. మోడల్ గా పడ్డ దాంట్లో 32, 33 తేడా వచ్చినాయి, దీంట్లో 141 తేడా వచ్చినాయి. నేను హైకోర్టు వారిని అడిగింది ఏంటంటే అసలు ఫస్ట్ 1050 తేడా ఎందుకు వచ్చినాయి నాయన అంటే అక్కడ ఉన్న అడ్వకేట్ ఏం చెప్పిండు, సార్ ఆ దాంట్లో 680 690 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయండి. పోస్టల్ బ్యాలెట్స్ తీసేసినాక కూడా మిగులుతున్నాయి కదా, ఇది ఎట్లా వచ్చింది అనేది. సరే నా ఒక్కని విషయంలో జరిగింది అనుకున్నాం, అద్దంకి దయాకర్ని పగవట్టు కక్ష కట్టు ఓడగొట్టుదామని 18 ఈవీఎం అపోనెంట్ పిటిషన్స్ చేసినాం పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును, జనగామలో కూడా అప్పుడు జరిగిందనేది ఒకటి వచ్చింది. అదొకటి అడ్లూరు లక్ష్మణ్ జడ్జిమెంట్ కాడికి వచ్చి తాళం పోయింది, అక్కడ ఏది స్ట్రాంగ్ రూమ్ తాళం పోయింది. డికే అన్న గారు బీజేపీ వారు, వారిది ఎలక్షన్ వాళ్ళది విన్ అయినా కూడా స్పీకర్ ఇవ్వలేదు. అంటే డిస్క్రిపెన్సీస్ అని జరుగుతున్న మాట వాస్తవము. దీన్ని నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఆయన అలెన్ పేరు ఉంది ఆయన చెప్పినట్టు జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అయితే దయాకర్ గారు ఇక్కడ సరే ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి నీ ఎలక్షన్ మీద అప్పుడు జరిగిందని పెద్దగా ఐడియా ఉందో లేదో, కాకపోతే నీ ఎలక్షన్ ఎలా జరిగింది, ఎందుకు మీరు ఓడిపోయారు అనే దాని మీద కొంత డీప్ గా స్టడీ చేస్తున్నాం. కాబట్టి అక్కడ మెషిన్ ఎర్రర్ కంటే మెషిన్ ని హ్యాక్ చేశారు లేదా ఎక్కడి నుంచో రిమోట్ గా ఆఫ్ చేశారు ఈవీఎం ని అనేది అట్లా కాదు కదా. హ్యూమన్ ఎర్రర్స్ ఓట్ల జాబితాలు మా దొంగ ఓట్లు, లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మిగిలిన వాటిని టపా వచ్చేసుకుంటే ఎవడేం చేశాడు బటన్ నొక్కుడు కార్యక్రమం. ఒక్కటే నిమిషంలో మళ్ళీ చెప్తా, హ్యాకింగ్ వేరు, ట్యాంపర్ వేరు, రిగ్గింగ్ వేరు. మ్యారేజ్ లో అన్ని రకాలు ఉన్నాయి, రిగ్గింగ్లు ఉన్నాయి, రీప్లేస్మెంట్ ఉంటాయి, చాలా ఉన్నాయి. అయితే నేను ఈ విషయం మీద అప్పుడు మాకు పొత్తుతో ఉంది టీడీపీ, అప్పుడు హరిప్రసాద్ గారు ఉండేవారు టెక్నికల్ గా. జానారెడ్డి గారు నాకు సూచిస్తే ఆ ఈవీఎం లకు సంబంధించి కొంచెం అది ట్రైన్ తీసుకోదాకర్ ఏమో జరుగుతున్నాయని వింటున్నాం. అంటే నేను హరిప్రసాద్ గారితో కలిసిన తర్వాత బాబు గారిని కూడా కలిసిన, ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మాకు కూడా అవేర్ అయి ఉన్న దాని తర్వాత నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ బాబు గారు పిలిపించింది నన్ను. అంటే ఎట్లా ఓడిపోయిన ఉంది, ఇది స్పెషల్ గా ఏదో చెప్తున్నావు అంటే ఆయన ఈవీఎంల మీద స్టడీ చేసింది కాబట్టి. అంటే ఈ పోస్ట్ పోల్, ప్రీ పోల్, ఎట్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్, ఈ 3 దాంట్లో నా జరిగినవి చెప్పిన నేను. అంటే ఏది ఎన్నికలప్పుడేమో ఎక్కువ ఓట్లు పడడం, కౌంటింగ్ అప్పుడేమో 20 ఈవీఎం చెడిపోవడం. అంటే కౌంటింగ్ పోస్ట్ పోల్ లో మా నైట్ 10:30, 11 కు స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన నా వెహికల్ పొద్దుగాల 12 గంటల వరకు ఎక్కడ ఉందని అడిగినా నేను. అక్కడే అర్థమవుతుంది హ్యూమన్ ఎర్రర్స్ లేకపోతే హ్యూమన్ రిగ్గింగ్స్ లేకపోతే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ మిషన్ తప్పు కదా. నేనేమంటున్నా, ఎలక్షన్లో శాటిలైట్ తోనని లేకపోతే ఇతరాత్ర చేస్తారనే అంశంలో అది టెక్నోక్రాట్స్ తెలుసు. నేను మామూలుగా నేను ఎప్పుడో వెనకటి ఎథికల్ హ్యాకింగ్ ఎంసీఏలో చదివిన, నాకు చిన్నగా ఏదో చిన్న చాప్టర్ అది. నేను హ్యాకర్స్ 8 మందిని కలిసిన, నేను నా దాంట్లో ఇట్లా ఎందుకు వచ్చినాయి అని నేను దానికి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు విన్నా. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, వాస్తవంగా ఇది జరుగుతుందా లేదా. రెండవది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో టెక్నోక్రాట్స్ తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను పార్టిసిపేట్ చేస్తూ ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ను వీటి మీద స్టడీ చేసేటట్టుంటే రేపటి డెమోక్రసీకి మనం విలువైన ఒక ఏమంటారు పని చేసినట్టు. లేకపోతే భారత ప్రజాస్వామ్యమే ట్యాంపరింగ్, హ్యాకింగ్, మేనేజ్మెంట్ తో కలిసి ఒక పార్టీ గెలిస్తే నిరంతరం ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజానికి నేను ఈ చర్చలో ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేయడం, అభ్యర్థులు గానో లేకపోతే పార్టీలు గానో ఇట్లా ఈవీఎంలు కరెక్ట్ గా లేవు అని అంటే జనంలో కూడా ఏంటి మనం వేసే ఓటు ఎడిపోతున్నాయనే అనుమానాలు వస్తాయి. అక్కడ అవకాశం లేదు, అయినా కూడా ఈ అనుమానాలకు అవకాశం లేకుండా మీరు అన్నట్టు జేపీసీ వేయడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా ఒక జ్యుడిషియల్ కమిటీ వేసుకోవడం, ఆ కమిటీ రిపోర్ట్స్ ఒకటి. విక్రమ్ గారు ఒక్క పాయింట్ నేను ఆయన అడుగుతా, అంటే దయాకర్ గారు నాది ఒక్క పాయింట్ ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీని మీద డౌట్స్ తో జేపీసీ వేయాలనో లేకపోతే ఇతరత్ర
చేయాలనేది మీరు కోరుతున్నారు, కానీ 2018లోనే మీకు ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు మీ పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకొని ఈవీఎంల ఎఫికసీని లేదంటే బ్యాలెట్ ఉండాలి అనేటువంటి దాని మీద ఎందుకు మీరు దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా ఎందుకు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఎందుకు మీరు చేయలేదు? లేకపోతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదు? మనం బాగానే ఫైట్ చేశాడు కోర్టు. చేయటంటే అట్లా కాదు, నేనేది పార్టీ పరంగా. అది అసలు సమస్య కాదు కదా పార్టీకి. పార్టీ అర నిమిషమే చెప్తా. విక్రమ్ కోల గారు మన ఇద్దరం కలిసి అది డిబేట్ కూడా చేసినాం. మీరు ఒక టీవీ నుంచి చేసింది. నేను దీనికి సంబంధించి అప్పుడు అరోరా గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు నేను వాళ్ళకి అర్జీ పెట్టుకున్నా. ఏమని మీరే రెస్పాండెంట్ గా సార్ నాకు ఈ తేడా వచ్చిందన్న. వారి నుంచి స్పందన లేదు. ప్రసాదరావు గారికి కూడా 50% ఈవీఎంలు అసలు ఎలక్షన్ తీసేసింది, ఎంపీ ఎలక్షన్ వారు పట్టించుకోలేదు. రెండవది పార్టీకి నేను 7 పేజీల నోట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి. దాన్ని బట్టి ఇప్పుడు నష్టపోయినామని అంటారు కాబట్టి దాని మీద ఒక ఏమంటారు ఒక కమిటీ వేస్తే బెటర్ అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆల్ పార్టీ దాదాపు 23 పార్టీస్ 23 పార్టీలు కలిసి ఈ ఈవీఎంల మీద ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక కార్యాచరణ తీసుకున్నారు సార్. మూడవది చెప్తున్నా నేను, ఎవరికి మన ఏంటిది సుప్రీం కోర్టుకు ఏడీఆర్ గ్రూప్ అని ఉంటది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండుండొచ్చు మనోడు మిత్రుడు సౌరవ్. తను నా తరఫున 200 మంది కంప్లైంట్స్, ఇది రాజ్ ఠాక్రే మేము కలిసి ముంబైలో ఒక మీటింగ్ పెట్టినాం. ఇది కాకుండా బాబు గారిని ఆహ్వానించడం, మమతా బెనర్జీ గారిని ఆహ్వానించడం. బ్రేక్ ఇస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా 23 సీట్లు రావడం అనేది కూడా పెద్ద ఎత్తున కొన్ని నా అబ్జర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఉండే. నేను అవి బయట చెప్పలేదు. కొన్ని విషయాలు బాబు గారి దృష్టికి అప్పుడు తీసుకొచ్చిన. బట్ ఏవేమైనా ఓటమి తర్వాత ఏమి చెప్పినా కూడా ఇదేదో అందుకే అంటున్నా. సరే, అది ఓటమి తర్వాత అయినా కూడా అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ రకరకాలుగా ఈవీఎంలకు సంబంధించి జాతీయంగా మాట్లాడుతున్నారు, రాష్ట్రీయంగా మాట్లాడుతున్నారు, అంతర్జాతీయంగా మాట్లాడుతున్నారు. సో అందువల్ల జస్ట్ ఈ ఓడిపోయినప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఓడిపోయినప్పుడు ఒకరు మాట్లాడి గెలిచిన వాళ్ళు ఒక రకం మాట్లాడి, ఇది కాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీనా, జ్యుడిషియల్ కమిటీనా, ఎక్స్పర్ట్ కమిటీనా ఏదో ఒకటి వేసి రిపోర్ట్ తెప్పించుకుని పార్లమెంట్ లో చర్చించి అట్లా జరిగిపోయిన దాని గురించి సార్. అంటే ఒకసారి అనుమానాలు పటాపంచలు చేస్తే దానికి ఏమో ఆ కమిటీ ఇవ్వచ్చు కదా. ఈవీఎంలు ఎలాంటి ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయి అది ఎవరు ఒప్పుకోరండి. అంటే నా సజెషన్ ఒక్క 1 మినిట్ దాకా 1 మినిట్ అండి నా అభిప్రాయం చెప్తా. ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్స్ మీద జేపీసీ వేసి ఇది చేసి అయిపోయిన దాని మీద కాదు ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ లో అటువంటిప్పుడు జేపీసీ అవసరం లేదండి. మీకు ఏకాభిప్రాయం కావాలి. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం తీసుకొని అన్ని పార్టీలు తీసుకొని మళ్ళీ పాత విధానానికి వెళ్ళాలా, లేకపోతే ఈ విధానంలో ఏం చేయాలని చేయాలి తప్ప. విక్రమ్ గారు మీరు అన్న దాంట్లో ఇప్పుడు జగన్ గారు ఒక్క నిమిషం దయాకర్, ఒక్క నిమిషం పట్టాభి గారు చెప్పండి. తప్పులు కూడా ఉంటాయి కదా, వాటి కూడా వికే గారు ఇక్కడ ఇప్పుడు అన్న దాయకర్ అన్న ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు దాయకర్ అన్న చెప్తున్నది నిజంగా జరిగింది వెరీ అన్ఫార్చునేట్. అంటే పోలైన ఓట్లకి కౌంటింగ్కి వచ్చేసరికి ఓట్లు పెరుగుంటూ అనేది అది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్. కానీ నేను అబ్జర్వ్ చేసింది, నేను ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అన్ని చదివిన వ్యక్తిగా, ఇప్పుడు పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 17A అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. అంటే ఓటు వేయటానికి వెళ్ళినటువంటి ప్రతి ఓటర్ దానిలో సంతకం పెడతాడు. సంతకం పెట్టిన తర్వాత వెళ్ళి ఈవీఎంలో ఓటేస్తాడు. పోలింగ్ పూర్తయిన తర్వాత 17C అనే ఫారం ఇస్తారు మనకి. ఆ 17C ఫారం ఇచ్చినప్పుడు 17A రిజిస్టర్లో ఎంతమంది సంతకం పెట్టారో ఈవీఎంలో పోలింగ్ పూర్తయిన తర్వాత మనం క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత టోటల్ ఎంత ఉందో ఆ రెండు మ్యాచ్ అయిన తర్వాత 17C అనే ఫారం మీద మనకి ఇదిగో ఈ బూత్ లో ఉదాహరణకు 900 ఓట్లు పోలైనవి అని చెప్పి రాసి పోలింగ్ ఏజెంట్లు అందరూ సంతకం పెట్టి ప్రిజైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి మనకు ఆ ఫారం ఇస్తారు. ఒకవేళ కౌంటింగ్ లో ఈ 17C ఫారం మీద ఉన్నటువంటి ఓట్ల కంటే ఈవీఎంలో 900 కాస్త 1000 అయిపోయినాయి అనుకోండి, ఈవీఎంలో మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. 17Cలో ఎన్ని ఓట్లు ఉన్నాయో దానికి 10 ఓట్లు ఎక్కువ ఉన్నా సరే ఈవీఎంలో మనం యాక్సెప్ట్ చేయం. దాన్ని పక్కన పెట్టేసి వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలి. అది లేటెస్ట్ గైడ్ లైన్స్ లో ఉంది. కాబట్టి 17C మనకి పోలింగ్ రోజున ఇచ్చిన కాగితం కంటే ఏ తేడా ఉన్నా సరే ఆ ఈవీఎం ని పక్కన పెట్టేస్తాం.
వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తాం. ఇప్పుడు స్లిప్స్ మీరు మార్చలేదు కదా. అన్నది వ్యాలిడ్ పాయింటే. ఒకవేళ నంబర్ వచ్చినప్పుడు అలా తేడా వచ్చినప్పుడు వీవీప్యాట్స్ కౌంట్ చేయడానికి ఆ వీవీప్యాట్ సిస్టమ్ కూడా తెచ్చారు. అది అందులో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎక్కువ ఉంది. అయితే లేటెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న అరకు పార్లమెంట్ లో ఆవిడ బీజేపీ అభ్యర్థి గీత గారు, కొత్తపల్లి గీత గారు రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత. ఆ రోజు 17 దీంట్లోనేమో ఫామ్ లోనేమో ఇన్ని ఇచ్చారు పోలైన ఓట్లని, ఈ రోజు కౌంట్ అయిన ఓట్లని ఇన్ని ఇస్తున్నారు. అవి చాలా తేడా, 40,000 పైచిలకు టోటల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 40,000 పైచిలకు తేడా ఉన్నాయనేది ఆవిడ ఆర్గ్యూ చేసి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఏమైందో తెలియదు, నేను ఫాలోఅప్ చేయగా ఆవిడ అవి గెలుపు కంటే మెజారిటీ కంటే ఇవి ఎక్కువ ఉన్నాయి, ఈ తేడా ఎక్కువ ఉంది. సో ఇది డెఫినెట్ గా ఐసోలేటెడ్ కేసెస్ అంతే. మేబీ ఇది మాల్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, లేకపోతే చేతిపాఠం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు. వీటి మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఇదైతే కొంత లార్జ్ స్కేల్ ఆలోచించి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏంటనేది. థ్యాంక్ యూ దయాకర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఒకసారి